హరి ఓం. నా పేరు సుజాత. నేను ఆదోని నుంచి. నేను ఈరోజు భగవద్గీతలో 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం నుంచి 6వ శ్లోకం చెప్పబోతున్నాను. శ్లోకం: న తద్భాసయతే సూర్యః న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఈ శ్లోకం యొక్క వివరణ. ఇది పరమాత్మ గురించి చెప్పబడుతున్నది. ఈ శ్లోకంలో దేనిని సూర్యుని కాంతి కానీ చంద్రుని కాంతి కానీ అగ్ని కానీ ప్రకాశింపజేయలేదు, అదే ఆ చైతన్యం అని చెప్తున్నారు. దీన్ని చేరిన తర్వాత మళ్ళా తిరిగి జన్మ అంటూ ఉండదు, అదే నా పరంధామం అని భగవంతుడు ఈ శ్లోకంలో చెప్పబడ్డాడు. ఇంకా విస్తారంగా చెప్పాలంటే మనము డే అంతా మనం సూర్యుని వెలుగుతో అన్ని వస్తువులు చూడగలుగుతున్నాం. నైట్ చీకటి అయితే మనం చంద్రుని వెలుగుతో లేదా అగ్ని యొక్క సహాయంతో అన్ని వస్తువులు చూడగలుగుతాం. అంటే అవి చూడాలన్నా మన కంటికి ఒక చైతన్యం అనేది ఉండాలి కదా. అవి చూడాలన్నా, సూర్యుని చూడాలన్నా, చంద్రుని చూడాలన్నా లోపల మనలో ఒక ప్రకాశం, ఆ సూర్యుడు చంద్రుడు అగ్ని ప్రకాశింపజేయలేని గొప్ప ప్రకాశం మనలో ఉంది. అదే ఆ చైతన్యం, ఆత్మ. ఆ ప్రకాశం ఉంది కాబట్టే మనం ఇవన్నీ చూడగలుగుతున్నాం. అది లేకపోతే మనము చూడలేము అని చెప్పి, ప్లస్ ఇంకొకటి ఏమి అంటే సూర్యుడు కంటికి అధిష్టాన దేవతడు, ప్లస్ చంద్రుడు మనస్సుకు అధిష్టాన దేవతడు, అగ్ని వాక్కుకు అధిష్టాన దేవతడు. సో ఆ పరతత్వం, ఆ ఆత్మ లేదా ఆ చైతన్యం ఎలాంటిది అంటే దాని కంటి ద్వారా చూడలేము, ప్లస్ మనస్సు ద్వారా దాన్ని అనుభవించలేము, అంటే వ్యక్తపరచలేము ఎలా అని, ప్లస్ వాక్కు ద్వారా కూడా దాన్ని చెప్పలేము ఎలా ఉంటుందని. అలాంటి గొప్ప తత్వం అది. అది యద్గత్వానని వర్తంతే అంటే దాన్ని చేరిన తర్వాత మళ్ళీ జన్మ ఉండదు. అంటే అది చేరడానికి అది ఎంతో దూరం లేదు, మనలోనే ఉంటుంది అది. సో మన చాలా దగ్గరగా ఉండేది ప్రతి మనిషికి అంటే తన యొక్క ఆత్మయే. అదే పరమాత్మ తత్వం అందరిలో చాలా దగ్గరగా ఉంటుంది. ఆ జ్ఞానం మనకు వచ్చిందంటే, మనలోనే ఉందనే జ్ఞానం మనకు వచ్చిందంటే అది మనము అప్పుడు ఇంకా ఈ సంసారం అనే చక్రంలో తిరగడం అయిపోతుంది. మనకు అక్కడికి ముక్తి అనేది లభిస్తుంది. సంసార చక్రంలో తిరగం ఇంకా అనేది ఈ గొప్ప శ్లోకం యొక్క అర్థం.